గూడూరు మండలం పేడూరు గ్రామంలో నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామంలో తమ ఇంటిని దౌర్జన్యంగా కూల్చేశారని తమకు న్యాయం జరగాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని ఇటీవల ఊరు గది నిర్మాణాన్ని చేస్తామన్నారు. ఇది ఓర్వలేని కొందరు తమ ఇంటిని రౌడీలతో కూల్చివేశారన్నారు. ఇంట్లో లేని సమయంలో మా ఇంటి కూల్చివేయడం చాలా దుర్మార్గంగా ప్రవర్తించారని వారిని కఠినంగా శిక్షించాలని మా ఇంటిని మరలా కట్టించాలని కోరారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాళ్ళు పట్టుకుంటున్నా సరే సార్ కాళ్ళతో అంటుంగోండి నేను దాని మీద పడిపోయాను సార్. మా నాన్నతో ఎందుకు దొరకాలి సార్? వాడేమో సార్ అసలు మా నాన్న దొక్కినట్టుకి ఏమే పక్క గొంతులో ఉంటాను. మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళి ఉంది సార్. నేను మా అమ్మ వచ్చేసరికి ఈ ఇల్లు పగలు కొడతా ఉన్నారని పక్కింటి వాళ్ళు చెప్పారు సార్. ఆ గొంతులో పగిస్తే వచ్చేసరికి పగలు కొడతా ఉండేరు వాళ్ళు. ఎందుకు పగలు కొడుతున్నారంటే మా సొత్తి ఇది మేమేమైనా చేస్తాం, ఏం చేసుకుంటావు చేసుకోపోని అడ్డం పోయిన దానికి బూట్ కాలుతో దన్నేరు సార్ నన్ను. మా నాన్న ఫోటోని మంచు అన్ని కాలుతోనే దన్నేరు సార్. తిరగబడిపోయినాయి మొత్తం. మా చిన్న ఆయన మళ్ళీ అని అయితే మళ్ళీ అంట సార్. రాజుపాలెం ఆయన నిలబడి మరీ కొట్టించాడు సార్ మమ్మల్ని. మీరే న్యాయం చేయాలి, మాకెవరు లేదు సార్. దండం పెడతాడు. మా నాన్న ఉంటే మాకు న్యాయం చేస్తాడు. నాకు మా నాన్న ఎందుకు కొట్టాలి సార్? ఫోటో సార్ నేను నాగేశ్వరమ్మ గారు మనవన్నే. ఈ ఈ దొంగ ప్రాపర్టీ దొంగ వ్యవహారం అంతా చేసి దొంగ కాగితాలు సృష్టించి దొంగ కాగితాలు పెట్టుకున్నాడు అతను. ఈ కాగితాలు ఆయన నాది అంటున్నాడు. భూమి గత 2,500 రూపాయలు కానీ 50,000 కిందట ఈ స్థలం కొనుంది. ఇక్కడ స్థానికంగా ఇల్లు నింది. ఇప్పుడు ఈ ఇల్లు కట్టుకుంది. ఈ ఇల్లు వల్ల ఇట్లా 5 మంది కనీసం 10 మందిని తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు చెడగొట్టేశారు. ఈ ఇల్లు మాకు సోమిరెడ్డి సార్ గారు ఖచ్చితంగా ఈ ఇల్లు మా నాగేశ్వరం మా అమ్మమ్మ అనే వ్యక్తికి ఈ స్థలము ఈ ప్రాపర్టీ అనేది ఆమెకి చెందాలి అని కోరుకుంటున్నాం సార్. ఈ నష్టపరిహారం ఇదంతా మాకు ఖచ్చితంగా మేమంటూ చెప్పాము. ఆమె బతుకు చేయను. ఆమె ఇప్పుడు ఈ రోజు రోడ్డు మీద ఉంది. అది కంపల్సరీ కావాలి సార్. మళ్ళీ అయితా మల్లికార్జున అనే వ్యక్తి 6 మంది రౌడీ షీటర్లను తీసుకొచ్చి ఇక్కడ ఈ విధంగా చేశాడు. ఆ 6 మందిని స్టేషన్ లో ఖచ్చితంగా శిక్ష చేయాలని కోరుతున్నాము. నమస్కారం సార్, నా పేరు రాజు. ఆ సోమిరెడ్డి సార్ మాకు ఏదైనా దయచేసి ఆ అమౌంట్ ఇదే ఈ స్థలం మాకు మా అమ్మమ్మ గారికి స్థలం ఇవ్వాల్సిందిగా న్యాయం చేయమంటున్నాం. అబద్ధం మాకొద్దు. న్యాయం ఎట్లాగుంటే అట్లా చేయమంటున్నాం మేము. దాన్ని బట్టి సోమిరెడ్డి సార్ గారు ఏం చెప్తే దానికి సిద్ధం. మేము పోలీసు వాళ్ళకి రాత్రి వెళ్ళి కేసు పెట్టాము. నిన్న ఉదయం 10:30, 11 గంటల ప్రాంతంలో కేసు పెట్టాము. దానికి స్పందించలేదు. ఇంకొకసారి కూడా వెళ్తాము ఇప్పుడు స్టేషన్ దగ్గరికి. దానికి ఖచ్చితంగా మమ్మల్ని ఒకసారి స్పందించి దీన్ని న్యాయం చేయమని సోమిరెడ్డి సార్ వారికి కోరుతున్నాం మేము. సార్ మీరే సార్, నాకు ఎవరు లేదు. మా ఇల్లు పగలు కొట్టేస్తుంటే వచ్చి నేను అడ్డం తీస్తే ఆమె నేను నిలవంద కాలుతో కొట్టారు సార్. ఆయన పేరు కృష్ణయ్య, మా చిన్నయ్య. నేను ఆయన మళ్ళీ ఆయన తీసుకొని వచ్చి నిలబెట్టి రౌడీల చేత కొట్టించారు సార్. మీరే న్యాయం చేయాలి, మాకు రాసిపాలి సార్. అయింది ఏం చేసుకుంటారో చేసుకోమని అడుగుతున్నారు సార్ మమ్మల్ని. మా వస్తువులన్నీ పగలు కొట్టేసి సార్. ఇదంతా పగలు కొట్టేసి నేను అడ్డం పోయి కాళ్ళు పట్టుకున్నాను సార్. కాళ్ళు పట్టుకున్నా కూడా ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పి కాళ్ళతో కొట్టారు సార్. ఇది గాజులతో కూడా గీసుకోపోయాయి. నాకు నన్ను పేడూరులో ఇచ్చారు. ఆ గొంతులో ఉంటే వేరే వాళ్ళు వచ్చి చెప్పారు సార్ నాకు ఇల్లు పగలు కొడుతున్నారు. మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళి ఉంది. వచ్చి దేన్ని పగలు కొడుతున్నారంటే ఇది పగలు కొట్టబాకున్నాను. కాళ్ళు పట్టుకున్నాను సార్. పట్టుకుంటే పగలు కొట్టేది పో అట్టని చెప్పి కాళ్ళతో కొట్టారు సార్ నన్ను. దాంట్లో చైన్ పెట్టుంటే చైన్ లేదు. డబ్బులు 10,000 పెట్టినాను సార్. 10,000 లేదు. కొట్టబాకన్నానా మా నాన్న ఫోటో కింద కాలు పెట్టి నొక్కతా ఉన్నాడు. కాలు పోయి ఫోటో తీసుకోపోతే ఆమె నా కాలుతో కొట్టాడు సార్. ఆమె ఆడ పడిపోయాను సార్. పోయి నేను బతిలాడి అన్న అన్న అంటున్నా కూడా ఏం చేసుకుంటావు చేసుకోపో, ఎవరు చెప్పుకుంటూ దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు సార్. వాళ్ళు 5గురు ఉన్నారు రౌడీలు లాగా. వాళ్ళు పేర్లు తెలీదు, ఏం తెలీదు. మళ్ళీ రాజపాలెం మళ్ళీ అని సార్ కృష్ణయ్య మళ్ళీ ఇద్దరు చేయించారు సార్ ఈ పని. కేసు పెట్టాను సార్. నిన్ను పొద్దున పోయి పెట్టావు. పెట్టేసి ఈ రోజు 10 గంటలకు రమ్మన్నారు. వాళ్ళు ఏ రెస్పాన్స్ అవటం లేదు, పట్టించుకోవడం లేదు. గోల్డ్ పోయినా పట్టించుకోవడం లేదు, డబ్బులు పోయినా పట్టించుకోవడం లేదు. వస్తువులు పోయాయి సార్. ఆడ పగలు కొట్టేశారు. టీవీ, ఫ్రిడ్జ్ మొత్తం పోయాయి సార్. బీరువా కూడాను.
నన్ను ఈదిని పడేసారు సార్. నేను ఆడ బతకాలి. ఆమె రోడ్డు మీద ఉండాలా? ఎక్కడ ఉండాలి? ఇప్పుడు న్యాయం చేయండి సార్, మీరే చేయాలి మాకు న్యాయం. అందుకంటే మాకు ఎవరు పెద్దవాళ్ళు లేరు, ఎవరు న్యాయం చేయట్లేదు. నువ్వే చేయాలి సార్ నాకు న్యాయం. నన్ను ఈదిని పడేసాను. హాస్పిటల్ పోయొచ్చే లోపల ఈ పని చేశారు సార్. పోయొచ్చే లోపల ఈ పని చేయకుండా నేను పోయిందని బూట్ కాలుతో దన్నారు సార్. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఆ మళ్ళీ అని ఆయన ఆడ అమ్మిడి ఉండి మరీ కొట్టించాడు. ఆయన కొట్టాడు, వచ్చి తాగేసి వచ్చేస్తున్నారు వాళ్ళందరూ. ఇంత లావున ఉన్నారు ఒక్కొక్కరు, వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. మా నాన్న ఫోటో తక్కువద్దంటే మా నాన్న ఫోటో కాడికి చేయి పెట్టి ఎగిచి కాలు వెంచి చెయ్యి మీద నామని బూట్ కాలు వేసి అన్నాడు సార్. నన్ను తొక్కబాకండి అని చెప్పి మా నాన్న ఫోటో తక్కువద్దని చెప్పాను సార్. నేను ఇంకేం అడగల, సామాన్ల గురించి కూడా నేను పట్టించుకోలే. మా నాన్న ఫోటో ఎవరు సార్ తొక్కున్నట్టు కథలు, అదొక్కటి కావాలి నాకు. మాకు న్యాయం చేయాలి. అక్కడ చూసి సార్ మాది పేడూరు అయితే మా ఇల్లు పడగొట్టేశారు, రౌడీ ఇల్లు పెట్టించి పట్టకొట్టి సార్. భయపడకుండా చెప్పు. చంద్రబాబు రెడ్డి గారు నాకు మీరే తీర్మానం చేయాలి సార్. నాకు ఎవరు లేరేడా, నాకు నలుగురు బిడ్డలు సార్. మమ్మల్ని కొట్టించి ఇల్లంతా మరగొట్టేది సార్. నాకు ఎవరు లేరు, నేను పాచి పని చేసుకొని బతుకుతా. నేను రూమ్ కట్టించుకోదు సార్. మళ్ళీ సార్ అంట ఆయన నిలబడి మరీ కొట్టించేస్తారు. ఆడమంది నన్ను ఏం చేస్తారో చూసుకో అని చెప్పి వారిని మళ్ళీ నువ్వే సార్. నాకు ఎవరు లేరు, ఎవరు తీర్మానం చేసే వాళ్ళు లేదు సార్. అడిగాను సార్, నాది స్థలం నాది సొత్తు అంటున్నాను. నేను 50 ఏళ్ళ నుంచి కొనుక్కొని ఉన్నాను సార్. ఇది కొనుక్కొని నా మొగుడు చచ్చిపోతే అది పడిపోయింది. ఆయన మళ్ళీ ఆ రూమ్ వేసుకున్నాను సార్. ఆ రూమ్ కూడా నాకు దీంట్లో భాగం కావాలన్నది. అతనికి అదిగొచ్చు స్థలం ఇచ్చిన చోటు ఇచ్చి ఇల్లు కట్టుకున్నాడు. ఆ స్థలంలో నా చోటు కిష్టయ్యా. ఇటు జరిగింది సార్. నాకు నువ్వే తీర్మానం చేయాలి సార్, నువ్వే పరిష్కారం చేయాలి సార్. శివరెడ్డి గారు సార్, చంద్రమోహన్ రెడ్డి గారు నువ్వే చెయ్యాల, నువ్వే నాకు తీర్మానం చేయాలి, నాకు పరిష్కారం చేయండి సార్. నాకు ఎవరు లేరు సార్. నా బిడ్డలు నలుగురు కూతుళ్ళు సార్. నాకు ఎవరు 5 రౌడీలాగా వచ్చారు. మళ్ళీ ఆయన తీసుకొని వచ్చి నిలబడి మరీ కొట్టించాడు. నాకు ఇంకెవరు లేరు సార్. మీరే నాకు పరిష్కారం చేయాలి సార్. నాకు సార్ మా నాన్న ముందుకు కాలేస్తాం.